వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. చూసారా, బియ్యం పిండితో ఎంతో సింపుల్గా రొట్టె చేసుకోవటం అండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. చూస్తుంది, బియ్యం పిండి తీసుకొని కొంచెం మనకు టేస్ట్ తగినట్లుగా ఉప్పు వేసుకొని, దీనిలో ముందు ఉప్పు వేసినాక కొంచెం కలుపుకోవాలి. బాగా ముందే కలుపుకుంటే ఉప్పు బాగా కలుస్తుంది. చూడండి, దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఇంకా కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, చూడండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీనిలో కొంచెం నీళ్లు పోసుకుంటూ, ఇది వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, కలుపుకున్న తర్వాత వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కలుపుకొని చేసేసుకోవటమే. సరే, దీనిలో నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇది మరీ చపాతీ పిండిలా కాకుండా కొంచెం, అంటే దీన్ని తట్టుకుంటాము బటర్ పేపర్ మీద, ఇది చపాతీ కర్రతో రోల్ చేసుకోవడానికి రాదనమాట. ఇది ఉల్లిపాయలు అన్నీ కూడా వేసాం కాబట్టి చేత్తో అలా తట్టుకుంటే చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇది వారంలో ఒకరోజైనా మేము చేస్తూనే ఉంటాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తిన్నారంటే మీరు కూడా వదిలిపెట్టరు, ఎప్పుడు చేసుకుంటూనే ఉంటారు. చూసారా, ఇలా కలిపిన పిండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇక బటర్ పేపర్ తీసుకొని దానికి, లేదంటే మీరు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని అయినా ఇలా చేసుకోవచ్చు. దాని మీద ఇలా చేత్తో జస్ట్ ఇలా చూడండి, ఎక్కువ కూడా లేదు, చెయ్యి ఒకవేళ అంటుకుందనిపిస్తే కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా తట్టుకోవటం అనమాట. ఇలాగే మేము రాగి రొట్టెలు, ఇంకా జొన్న రొట్టెలు అవి కూడా చేస్తాము. చూడండి, ఇలా పైన ఇది డైరెక్ట్గా దీని కవర్ అనుకోండి, ఇలా వేయటానికి లేదు, మనం చేతిలోకి తీసుకొని వేయాలి. ఇది బటర్ పేపర్ కాబట్టి డైరెక్ట్గా వేసేసి పైన కొంచెం ట్యాప్ చేసేసి చిన్నగా తీస్తే అసలు అంటుకోకుండా చాలా బాగా వస్తుంది. చూడండి, పైన మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పేసుకోవటమే. చాలా ఈజీ అనమాట. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు, అసలు ఏమి రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోగలుగుతారు. ఎలా ఉంది చూసారా? మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులు షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.